మీ బ్యాంక్ అకౌంట్‌లో మనీ సేఫ్‌గా ఉందా? లేదా మీ ఫ్యూచర్ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి అది సరిపోతుందా? ఇలాంటి చాలా క్వెషన్స్ ఉంటాయి. సేవింగ్స్ చేస్తే సేఫ్ అంటారు. ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే రిస్క్ అంటారు. అసలు ఏది బెటర్? మనీని ఎలా హ్యాండిల్ చేయాలి? స్పెషల్లీ వుమెన్స్‌కైతే ఏది బెటర్? ఏంటి అని చెప్పేసేసి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎండ్‌కొచ్చేసరికి మీరు మనీని చూసే పర్సెప్షన్ అండ్ మనీని ఎలా హ్యాండిల్ చేయాలి అని కన్‌ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీతో ఉంటారనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఏది చేయాలి? ఏంటి? అని మనం ఒక డెసిషన్ తీసుకోవడానికంటే ముందు కూడా మనము తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, అసలు సేవింగ్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? మనం కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటివి ఈ రెండిట్లల్లోనూ? అండ్ ఫైనల్‌గా మనకి ఏది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసేసి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ సింపుల్‌గా అందరికి అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనం సేవింగ్స్ అంటే ఏంటో చూద్దాం. సేవింగ్స్ అంటే ఏంటి? సేవింగ్స్ అంటే మనం ఎవ్రీ మంత్ మనకి ఒక ఇన్‌కమ్ ఉంటుంది కదా! అందులోంచి కొంచెం మనీ తీసి పక్కన పెట్టటం. ఇది మెయిన్‌గా ఎమర్జెన్సీలో చాలా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. రిస్క్ తక్కువుంటుంది. ఈ సేవింగ్ మనం ఏదైతే అమౌంట్ సేవ్ చేస్తామో అది ఎక్కడికన్నా పోతుందా? లేకపోతే లాస్ వస్తుందా? తగ్గిపోతుందా? ఇలాంటి రిస్క్ చాలా తక్కువుంటుందన్నమాట. సో, యూజువల్‌గా మనం సేవింగ్స్ ఎలా చేస్తామంటే, అందరికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. మనకి బై డిఫాల్ట్‌గా మోస్ట్‌లీ అందరికి వచ్చేది సేవింగ్స్ అకౌంట్ అన్నమాట. అందులో పెడుతూ ఉంటారు. లైక్ సాలరీ పడగానే కొంచెం అమౌంట్ అందులో పెట్టడమో, లేకపోతే మొత్తం ఖర్చులన్నీ అయిపోయాక కొంచెం అమౌంట్ అకౌంట్‌లో ఉంచుకోవడమో అలా చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రికరింగ్ డిపాజిట్స్ అన్నమాట. కొంతమంది ఆర్‌డి తీసుకొని ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం అమౌంట్ అందులో వేస్తూ ఉంటారు. సో, అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఎట్ ఎ టైమ్ లాగా కాకుండా రికరింగ్ డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొంతమందొచ్చేసేసి నార్మల్‌గా ఇది వెరీ రేర్ కేసెస్ బట్ ఇప్పటికి కొంతమంది చేస్తున్నారు. కొంచెం డబ్బుని ఇంట్లో పెట్టుకుంటారు. లైక్ నార్మల్‌గా బీరువాలో క్యాష్ లాగా పెట్టుకుంటారనమాట. సో, ఇవన్నీ మన సేవింగ్స్ కిందకొస్తాయి. ఇప్పుడు వీటిలో ఇది ఎలా అవుతుంది అని అనేసానంటే, యూజువల్‌గా మీరే అస్యూమ్ చేసుకోండి. మనం ఎవ్రీ మంత్ లైక్ ఈ మంత్ ఒక 5,000 తీసి మన సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టాం. లేకపోతే ఆర్‌డీలో వేసాం. లేదంటే ఇంట్లో క్యాష్ లాగా ఉంచుకున్నాం. వాటెవర్ ద వే అది మీరలా పక్కన పెట్టేసారనమాట సేవ్ చేసుకోవడానికి కోసం. సో, మీకిప్పటికిప్పుడు ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఖర్చు నెక్స్ట్ మంతో లేకపోతే ఎమర్జెన్సీ ఏదైనా వస్తే అది యూజ్ చేసుకోవడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఈరోజు మీరు మీ అకౌంట్‌లో పెట్టింది, బీరువాలో పెట్టిన 5,000 ఇంకొక 2, 3 ఇయర్స్ లేదంటే 10 ఇయర్స్ తర్వాత కూడా అది 5,000 లాగానే ఉంటుంది తప్ప, ఎలాంటి గ్రోతు ఉండదు. అండ్ దానికి తోడు మనకి ఇన్‌ఫ్లేషన్ ఇవన్నీ కామన్‌గా జరుగుతానే ఉంటాయి కాబట్టి, మనీ వాల్యూ రోజు రోజుకి పడిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మనం రూ. 1 చూసాము. ఇప్పుడసలు అవి కనిపించను కూడా కనిపించట్లేదు. సో, అలాగా ఈరోజు 5,000కున్న వాల్యూ ఒక 10 ఇయర్స్ తర్వాత ఉండకపోవచ్చు. అసలు ఏమి రాకపోవచ్చు కూడా 5,000కి. సో, యూజువల్లీ సేవింగ్స్ వల్ల ఏమవుతుందంటే రిస్క్ తక్కువుంటుంది. కానీ గ్రోత్ అయితే అసలకే ఉండదు. మీరెంత పెడుతున్నారో అంత అలా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే మనీని గ్రో చేయడం అన్నమాట. అంటే మీ ఫ్యూచర్ కోసం. ఇందులో ఏంటంటే రిస్క్ ఎక్కువుంటుంది. కానీ రిటర్న్స్ మాత్రం చాలా బావుంటాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేయొచ్చు అంటే వేస్ ఏముంటాయి అని మనం మాట్లాడుకుంటే మెయిన్‌గా మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, గోల్డ్. గోల్డ్ అది మీరు ఫిజికల్ గోల్డ్ అయినా అయ్యుండొచ్చు. ఇప్పుడు మెయిన్‌లీ ఇప్పుడు ఈ ఎరాలో అయితే ఆహ్, డిజిటల్ గోల్డ్ కూడా ఉంటుంది. సో, డిజిటల్ గోల్డ్ అండ్ దాంతో పాటు రియల్ ఎస్టేట్స్. ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియేట్‌గా మనకి గ్రోత్ చూపించకపోయినప్పటికీ కూడాను ఫ్యూచర్‌లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నారనుకోండి. ఎస్ఐపి అనుకోండి. ఎవ్రీ మంత్ మీ సాలరీలోంచి ఒక 5,000 మీరు ఎస్ఐపిలకి కడుతూ ఉండుంటే ఒక 20 ఇయర్స్ వరకు కట్టారనుకోండి. అది అరౌండ్ 12,00,000 అలా అవుతుంది. సో, 20 ఇయర్స్ తర్వాత అది కాంపౌండ్ అయ్యి ఒకవేళ రిటర్న్స్ అంతా మంచిగా ఉంటే మీకు అరౌండ్ 70-80 లాక్స్ వరకు వస్తుంది. ఇంకా కొన్ని కేసెస్‌లో బెస్ట్ రిటర్న్స్ వస్తాయన్నమాట. అప్పుడు మోర్ దెన్ 1 క్రోర్ వచ్చే ఛాన్సెస్ గూడా ఉంటాయి. దట్ డిపెండ్స్ ఆన్ ద రిటర్న్స్ వి గెట్ ఎస్ఐపికి మనం ఏదైతే పే చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఏముంటుందంటే ఎట్ ది సేమ్ టైమ్ రిస్క్ కూడా ఉంటుంది. కొన్ని కొన్ని టైమ్స్‌లో అది లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ 99% కేసెస్‌లో ఇది లాంగ్ డ్యూరేషన్ 20 ఇయర్స్ డ్యూరేషన్ వరకు ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ గ్రో ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఉంటుంది కాబట్టి మనకి ఖచ్చితంగా రిటర్న్స్ మంచిగానే ఉంటాయి.
సో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటంటే, మనము కొంచెం రిస్క్ ఎక్కువుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ రిటర్న్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. సో ఈ పాటికే మీకు సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి అని అర్థమైపోయి ఉంటది. నేను మళ్ళీ ఒక చిన్నగా 1 మినిట్‌లో బ్రీఫ్ చేస్తాను. సేవింగ్స్ అంటే ఏంటంటే, మనకి రిస్క్ తక్కువుంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. కానీ ఇందులో గ్రోత్ తక్కువ కాదు. అసలు గ్రోతే ఉండదు. అండ్ ఇన్‌ఫ్లేషన్ వల్ల ఇంక దాని వాల్యూ పడిపోతూ ఉంటుంది తప్ప పెరిగే ఛాన్సెస్ ఉండవు. ఇంకపోతే ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటంటే ఇదొచ్చేసేసి మనకి వెల్త్ పరంగా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే లైక్ ప్రాపర్టీస్ అలాగా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ అంటే రిటర్న్స్ మాత్రం చాలా మంచిగా ఉంటాయి. సో, ఇప్పుడు ఇంత కంపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకేమనిపిస్తది? ఓన్లీ సేవింగ్స్ చేస్తే మంచిదా? అంటే కాదు. లేదు ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే మంచిదా? అంటే అది కూడా కాదు. బికాజ్ మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. కొంచెం సేవింగ్స్ చేయాలి. కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. సో, మనం ఇలా బ్యాలెన్స్‌డ్‌గా చేస్తున్నప్పుడు లేదా ఏదన్నా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాము. అండ్ మనం వీడియోలోకి ఇంకా ముందుకెళ్ళడానికంటే గూడా మీరు వీడియోలో ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ మీకు ఈ కంటెంట్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు హైప్ ఆప్షన్ వస్తుంది లైక్ చేయగానే. హైప్ గూడా చేయండి వీడియోని. సో దట్ రీచ్ ఎక్కువొస్తుంది. సో యూజువల్‌గా మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే చాలా రిస్క్ ఉంటది అని అనేసని అనుకుంటారు. అండ్ దాంతో పాటు ఏదన్నా ఒక ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ కావాలి. మనకొచ్చే చిన్న సాలరీస్‌తో చేయలేము అనే ఒక భ్రమలో ఉంటారనమాట. అండ్ స్టాక్ మార్కెట్ అంటే గ్యామ్లింగ్ అనుకుంటారు చాలా మంది. ఇదంతా ఏమీ కాదు. మన దగ్గర ఒక 500 మిగులుతున్నా కూడా ఎవ్రీ మంత్ మనం ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. సో దీనికోసం వేలు ఉండాల్సిన అవసరం లేదు. ఇంకపోతే స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే యెస్. మీకు నాలెడ్జ్ లేకుండా వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో లేకపోతే యూట్యూబ్‌లో ఏయో ఒకటి వీడియోస్ చూసేసి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది గ్యామ్లింగ్ లాగానే అనిపిస్తది. కానీ మీరు ఎప్పటికప్పుడు న్యూస్ ఫాలో అవుతూ ఏం జరుగుతుంది కంట్రీ వైడ్ లేకపోతే స్టేట్ వైడ్ ప్రెసిడెంట్స్, పీఎమ్స్ అందరూ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? ఏంటి అని ఒక కొంచెమైనా మనకి నాలెడ్జ్ ఉంటే స్టాక్ మార్కెట్స్‌లో గూడా చాలా మంచిగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అండ్ మంచి రిటర్న్స్‌ని ఎర్న్ చేయొచ్చనమాట. చాలామంది ఏమనుకుంటారంటే, ఫస్ట్ థింగ్ భయపడుతూ ఉంటారు. ఇంత రిస్క్‌లో ఎందుకు పెట్టాలి అని జెప్పేసేసి. సో, మనం దాన్ని పక్కన పెట్టేసి, మంచిగా ఒక నాలెడ్జ్‌తో అన్నీ చేస్తూ ఉండుంటే మంచి రిటర్న్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనకి ఏది బెటర్ అసలు సేవింగ్స్ చేయాలా? ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? అంటే 2 ఇంపార్టెంటే. నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో. కానీ ఏది ఎంత చేయాలి అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు ఇది నా అడ్వైస్ అన్నమాట. ఒక 30% సేవింగ్ చేయండి. 70% ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అంటే లైక్ మీకు ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ మిగులుతుంది. ఈ అమౌంట్‌ని మేము సేవ్ చేద్దాం, ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అని అనుకున్నప్పుడు దాన్ని 2 పార్ట్స్ లాగా 30 అండ్ 70 లాగా డివైడ్ చేసేసి 30 సేవింగ్స్ చేయండి. 70 ఇన్వెస్ట్‌మెంట్ చేయండన్నమాట. ఈ 30 సేవింగ్స్ మీకు ఎమర్జెన్సీ ఫండ్ లాగా యూజ్ అవుతుంది. సడెన్‌గా హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేదంటే సడెన్‌గా ఏదన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా వచ్చినప్పుడు హ్యాండిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ 70% ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు అది మీకు వెల్త్ లాగా క్రియేట్ అవుతుందన్నమాట. మీ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే మీ ఆఫ్టర్ రిటైర్మెంట్ మీకొక పీస్‌ఫుల్ లైఫ్ ఉండడానికి, స్పెషల్లీ వుమెన్స్‌కైతే ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండడానికి, మీరొక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, వీటన్నిటికి ఈ 70% ఇన్వెస్ట్‌మెంట్ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మనీ కోసం పని చేయొద్దు. మనీ మన కోసం పని చేయాలి. చాలా మంది వుమెన్ ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండడం అంటే అదొక లగ్జరీ అనుకుంటున్నారు. కాదు. అది నెసెసిటీ అన్నమాట. సేవింగ్స్ మీ ప్రెజెంట్‌ని ప్రొటెక్ట్ చేస్తుంటే, ఇన్వెస్ట్‌మెంట్స్ మీ ఫ్యూచర్‌ని బిల్డ్ చేస్తాయన్నమాట. సో, ఇవాళ నుండి స్మాల్ అమౌంట్ అంటే మీ దగ్గరున్న చిన్న అమౌంట్‌తో స్టార్ట్ చేయండి. కొంచెం సేవింగ్ అండ్ కొంచెం ఇన్వెస్ట్‌మెంట్. అండ్ కొంచెం నాలెడ్జ్ పెంచుకొని దాన్ని వైస్‌గా చేయడం నేర్చుకోండనమాట. సో, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ వుమెన్ జస్ట్ సేవింగ్స్ మాత్రమే చెయ్యదు. దే గ్రో మనీ. వాళ్ళు మనీని ఎలా పెంచుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో, ఈక్వల్ అమౌంట్స్‌లో నేను చెప్పినట్టు చేయడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నాతో కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మీరు ఇప్పటి వరకు సేవింగ్స్ చేస్తున్నారా? ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారా? లేకపోతే 2 చేస్తున్నారా? ఎంత పర్సెంట్‌లో చేస్తున్నారు ఏంటి అని చెప్పేసేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.